ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, a peaceful being. Peace is my soul's original nature. I, the soul, stay at my own stage of peacefulness. Try to spread the vibrations of peacefulness into this atmosphere. I try to listen to the Murli by staying in my peaceful stage. Nenu Atma, ఈ జ్ఞాన మురళిని శాంత స్వరూప స్థితిలో స్థితులై ఎంతో శాంతిగా శీతలంగా పరమాత్మ సన్ముఖంలో కూర్చుని ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 28/6/2024. मुरली का हेडिंग मीठे बच्चे अंतर्मुखी बनो अर्थात चुप रहो, मुख से कुछ भी बोलो नहीं, हर कार्य शांति से करो, कभी भी अशांति नहीं फैलावो. సో బాబా ఈరోజు ఇంట్రోవర్టెడ్ గా ఉండండి అంటున్నారు. ఆత్మిక స్థితిలో స్థితులవ్వాలి. ఆత్మకి ఈ శరీరం లభించింది, లేకపోతే యాక్చువల్ గా ఆత్మ ఒక పాయింట్ ఆఫ్ లైట్ గా ఉన్నప్పుడు నోరు ఆధారం ఉండదు, శరీరం ఆధారం ఉండదు, కాబట్టి సైలెంట్ గా ఉంటుంది. సో అదే ఇంట్రోవర్టెడ్నెస్, అంతర్ముఖి స్థితి ఈ శరీరంలో ఉండి కూడా చేయండి. సైలెన్స్ గా ఉండడం ప్రాక్టీస్ చేయండి. సైలెన్స్ యొక్క కిరణాలను వ్యాపింపచేయండి. నోటితో ఏది మాట్లాడవలసిన అవసరం లేకుండా నచ్చింది జరిగినా జరగకపోయినా సైలెంట్ గా ఉంటే అట్లీస్ట్ నేను ఆ అశాంతిని వ్యాపింపచేయను. నేను మిస్టేక్ చేస్తున్నానా చెక్ చేసుకుందాం, కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రశ్న, तुम बच्चों को कंगाल बनाने वाला सबसे बड़ा दुश्मन कौन है? क्रोध. कहा जाता है जहां क्रोध है वह पानी की मटके भी सूख जाते हैं. भारत का मटका जो हीरे जवाहरों से भरा हुआ है वह इस भूत के कारण कंगाल बनाया है. क्रोधी मनुष्य खुद भी तपते हैं, दूसरों को तपाते हैं. इसलिए अब इस भूत को अंतर्मुखी से निकालो. మరి పిల్లలైన మిమ్మల్ని నిరుపేదగా తయారు చేసిన శత్రువు ఎవరు? క్రోధం అంటారు కదా, క్రోధంతో ఉన్న నిండు కుండ కూడా ఎండిపోతుంది అంటారు. ఒకప్పుడు భారతదేశం ఒక కుండగా అనుభవం చేసుకుంటే దాంట్లో వజ్ర వైడూర్యాలతో పొదగబడిన భవనాలు ఉండేవి. మనుషులు సతో ప్రధానంగా ఉండేవారు. యుగమే బంగారు యుగంగా ఉండేది. శాంతపూర్వకమైన ప్రపంచం ఉండేది. కానీ అలాంటి ప్రపంచం ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ గా అయిపోయింది. దేని కారణంగా? మీలో ఉన్న క్రోధం మిమ్మల్ని ఇలా నిరుపేదగా చేసేసింది. క్రోధిగా ఉన్న మనుషులు స్వయం దాహంతో తపిస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళని కూడా విసిగించడం మొదలు పెడతారు. ఇప్పుడిక భూతాన్ని తొలగించుకోవాలి. ఒక్కసారి
ఈరోజు మన డేని చెక్ చేసుకుందాం. ఈరోజు నేనెంత మంది పైన క్రోధాన్ని చూపించాను? ఎంత మందిని విసిగిపోయేటట్టు చేశాను? అట్‌లీస్ట్ మన ఓన్ మిస్టేక్‌ని రియలైజ్ అయ్యి, దాన్ని అదే విధంగా మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం. మరి ఇది ఎలా పాసిబుల్ అని ఎవరన్నా అడిగితే బాబా దానికి ఏం ఆన్సర్ ఇస్తున్నారు? అంతర్ముఖిగా ఉండండి. ఇంట్రోవర్టెడ్‌గా ఉండండి. సోల్ కాన్షియస్ స్టేజ్‌లో ఉండండి. మీ మధురమైన స్థితిలో ఉండండి. ఎవరన్నా మీకు నచ్చని విషయాలు మాట్లాడితే అట్‌లీస్ట్ మీరు సైలెంట్‌గా ఉండడం నేర్చుకోండి. సైలెంట్‌గా ఉండడం చాలా బెటర్. అనవసరమైన క్రోధి మాటలు వారితో మాట్లాడి వారిని హర్ట్ చేసే బదులు. సో బాబా చెప్తున్నారు, రోజంతటిలో ఎంత సమయం సైలెంట్‌గా ఉంటున్నాం చెక్ చేసుకోవాలి. మరి సైలెంట్‌గా ఉండడం ఎలా పాసిబుల్? పరమాత్మ సుప్రీం ఫాదర్‌ని స్మృతి చేస్తే ఆటోమేటిక్‌గా సైలెన్స్ వస్తుంది. ఇదొక అనంతమైన నాటకం. ఇంత చిన్న ఆత్మలో ఎంతటి పాత్ర ఫిక్స్ అయిపోయి ఉంది. మరి ఆత్మ కూడా శాంత స్వరూపం అంటే మీరసలు ఎంత శాంతిగా ఉండాలి. ప్రతి ఒక్క మనిషిలో ఈ పంచభూతాలు ఎలా విసిగిస్తున్నాయంటే, కొంతమందికి లోభం ఉంటుంది, కొంతమందికి క్రోధం, కొంతమందికి దేహాభిమానం. దేహం పైన అభిమానం వచ్చిందంటే బాడీ కాన్షియస్‌నెస్‌లో వచ్చేసరికి నేను వికారాల్లోకి వెళ్ళిపోతాను. లోభం పైన నాకు వచ్చేసిందంటే అది తినాలి. ఈ వస్తు వైభోగాలు నా దగ్గర ఉండాలి. అవి లేకపోతే నేను వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఈ విధంగా అయిపోతుంది పరిస్థితి. సో, ఈ పంచ వికారాలు మీలో ప్రవేశించాయి కాబట్టే మీరిప్పుడు ఈ విధంగా అయిపోయారు. ఎలా అయిపోయారు? ఈ భారతదేశం అనే కుండ ఖాళీగా అయిపోయింది. పంచ వికారాలు పూర్తిగా నిరుపేదగా చేసేశాయి. మరి నేను ఆత్మ అంతర్ముఖిగా అయి నాలో ఏవైనా భూతాలు ఉన్నాయా అని చెక్ చేసుకుంటున్నానా? నేను ఆత్మ ఈ భూతాలను తొలగించుకోవడానికి ఎఫర్ట్, పురుషార్థం చేస్తున్నానా అనేది కూడా చెక్ చేసుకోవాలి. బుద్ధిలో రోజంతా ఇదే విచార సాగర మంతనం కూడా నడవాలి. నేనిప్పుడు శ్రేష్టాచారిగా అవ్వాలి. శ్రేష్టాచారి జీవితాన్ని అనుభవం చేసుకోవాలి. धारणा अपने आप से पूछना है, हमारे में कोई भूत तो नहीं है? आंख के क्रिमिनल तो नहीं होता? जोर से बोलना व अशांति फैलाना की संस्कार तो नहीं है? लोभ मोह का विकार सताते तो नहीं है? किसी भी देहदारी से दिल नहीं लगाते हैं? देह सहित सब कुछ भूल एक याद की यात्रा में स्वयं होने की कोशिश करना. సో ఈ రోజు ఈ పాయింట్స్ మనం మిస్ అయిపోతున్నాం కాబట్టి బాబా మిమ్మల్ని మీరు అడగండి. నాలో కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఏ భూతం లేదు కదా? నా కళ్ళు క్రిమినల్ దృష్టితో అంటే చెడు దృష్టితో, వికారి దృష్టితో, క్రోధి దృష్టితో, అశాంతి దృష్టితో అయితే లేదు కదా? గట్టిగా మాట్లాడడం, అశాంతిని వ్యాపింప చేయడం, ఇలాంటి సంస్కారాలైతే లేవు కదా? లోభం లేక మోహానికి వశమై ఆ వికారాలు నన్ను సతాయించటం లేదు కదా? ఏ దేహదారిని నేను ఎంతో తలుచుకుంటూ వారి హృదయం నా హృదయంతో కనెక్ట్ అంటే నా హృదయంలో వారే ఉండటం అనేది లేదు కదా? అది మిస్టేకా అంటే మిస్టేక్ కాదు. కానీ నేను పరమాత్మని స్మృతి చేయాలి అనే టైంకి నాకు వారు, వీరు, వస్తు, వైభోగాలు గుర్తొస్తాయి.
అవన్నీ పెరిషబుల్ అని తెలిసాక నేను వాటినే తలుచుకుంటూ ఉంటే నాకింక ఏమన్నా యూజ్ ఉందా? ఒక్కసారి ఈ భూతాలని పంపించేసి అవి మళ్ళీ రాకూడదు. సదా గుడ్ బై చెప్పాలి. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఈ యుగంలో కానీ పంపించారంటే ఇంకవి ఎప్పుడూ మీ దగ్గరికి రావు. కలుపకం దాగి ఉండిపోతాయి. అంటే ఆత్మ ప్యూర్‌గా ఉంటుంది కాబట్టి ఆ వికారాలు ఈ ఆత్మలో వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. సో, నా పైన నేను ఎంత ఎఫర్ట్ పెట్టుకుంటున్నాను, ఎంత పురుషార్థం చేస్తున్నాను, నా మిస్టేక్స్ నేను రియలైజ్ అవుతున్నానా చెక్ చేసుకోవాలి. वरदान ईश्वरीय विधान को समझ विधि से सिद्धि प्राप्त करने वाले ఫస్ట్ డివిజన్ కి అధికారి భవ. ప్రతి అడుగులో ధైర్యం అనే ఒక్క అడుగు వేస్తే పరమాత్మ సహాయం ఆటోమేటిక్గా లభిస్తుంది. ఇదొక డ్రామా, నథింగ్ ఈజ్ న్యూ. ఈ విధానంతో విధి పూర్వకంగా ప్రతి పని చేయాలి. అసలు విధి పూర్వకంగా ఎవ్వరు ఏ పని చేయకపోతే కనీసం విధి గురించి చెప్పే రాజు కూడా మిగలడు. మరి ఎంత వీలైతే అంత నేను ధైర్యాన్ని చూపించి పరమాత్మ నుంచి సహాయం చేసుకొని స్వయానికి స్వయం సరెండర్, బుద్ధి ద్వారా సరెండర్ అయిపోయి ప్రతి కార్యాన్ని విధితో చేస్తే ఆటోమేటిక్గా నాకు సిద్ధి లభిస్తుంది. ఇక్కడ 4 పాయింట్స్. ధైర్యంతో ఫస్ట్ నేనే అడిగేయాలి. ఆటోమేటిక్గా పరమాత్మ నుంచి నాకే హెల్ప్ వస్తుంది. ఆటోమేటిక్గా నన్ను నేను పరమాత్మకి సరెండర్ చేస్తాను. ఇవన్నీ చేస్తాను కాబట్టి నాకు సిద్ధి ఆటోమేటిక్గా లభిస్తుంది. స్లోగన్ సంకల్ప్ కే ఖజానే కో ప్రతి ఎకానమీ కా అవతారి బనో. నేను నా సంకల్పాలను ఎంత పొదుపుగా జనరేట్ చేస్తున్నాను. అవసరం ఉన్నా లేకపోయినా వారి గురించి, స్వయం గురించి, సిచ్యువేషన్ గురించి టూ మెనీ థాట్స్ జనరేట్ చేస్తున్నానా? లేక నా థాట్స్‌ని నా కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతున్నానా? చెక్ చేసుకోవాలి. సో, ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ సైలెంట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, try to be silent and spread the vibrations of peacefulness into this atmosphere. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ ఎంతో సైలెంట్గా ఉంటూ బుద్ధి యొక్క శక్తిని జాగ్రత్తగా ఉపయోగిస్తూ సంకల్పాలను పొదుపుగా వాడుతూ నేను ఆత్మ నిరంతర స్మృతిలో ఉంటూ నిరంతర సేవాదారి స్థితిలో ఉంటూ నలువైపులా ఆత్మిక కిరణాలను వ్యాపింపచేస్తాను. నా ఆత్మాభిమాని స్థితి నాకు ఎంతో హాయిని ఇస్తుంది. నలువైపులా శీతలత కిరణాలను వ్యాపింపచేస్తుంది. నేను ఆత్మ సతో ప్రధాన స్వరూపాన్ని, సత్య చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని సదా నా బుద్ధిని కంట్రోల్లో పెట్టుకుంటూ ప్రతి సంకల్పాన్ని జాగ్రత్తగా వ్యాపింపచేస్తాను. I, the soul,
try to remain silent and spread the power of silence into this atmosphere. My silent stage is liked by everyone. My stage of silence is blessed by everyone. I try to always extract blessings from other souls to remain a happy life. For the next few seconds, I, the soul, try to experience ourselves as a peaceful being, staying at office or staying at home, controlling the sense organs, controlling my own senses, and try to be a detached personality. Hey, Father, thank you so much for showing me the path of spirituality, the path of unlimited extraction of power. I try to follow the Supreme Father's path and be a happy being all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, extract the power of silence from the Supreme Father. Spread the silence power to every part of this body and be in a silent stage. Om Shanti.